జై శ్రీరామ్. నేను భోగేశ్వర్ శివశక్తి. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును గురించి గత వారం రోజులుగా మన దేశంలో జరుగుతున్న పరిణామాలు మీ అందరూ చూస్తున్నారు. అసలు వక్ఫ్ బోర్డు అంటే ఏమిటి, దానివల్ల ఈ దేశానికి ఏమి నష్టం లేదా ఏదన్నా ఉపయోగం ఉందా, దీనిని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము ఎందుకు రద్దు చేయలేకపోయింది, దీనివల్ల ఇప్పటి వరకు మనం ఏం కోల్పోయామన్న విషయాలు ఒకసారి మీరు యూట్యూబ్లో ఒకసారి వక్ఫ్ బోర్డు అని కనుక సెర్చ్ చేస్తే చాలా వీడియోలు వస్తాయి. మన శివశక్తి ఛానల్లో కూడా కళ్యాణ్ కుమార్ గారు 2-3 వీడియోస్ దాని గురించి చాలా లోతైన విషయాలు చెప్తూ 2 వీడియోలు చేశారు. ఆ వీడియోలు కనుక ఎవరైనా చూడకపోతే లేదా వక్ఫ్ బోర్డు గురించి ఏదైనా డౌట్ ఉంటే కనుక ఆ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఖచ్చితంగా మీరు ఆ వీడియోలు చూడొచ్చు. అయితే గత 2 రోజుల నుంచి వాట్సాప్లో ఒక మెసేజ్ వైరల్ అవుతుంది. అందులో విషయం ఏంటంటే, ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులో ముస్లింలు 9,000 మంది వాళ్ళ అభిప్రాయాన్ని పంపించారు. హిందువులలో మాత్రం 2 నుంచి 3,000 మంది మాత్రమే వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి హిందువులు కనీసం 3,000 మందే చేయడం చాలా బాధాకరమైన విషయం. అన్ని హిందూ సంఘాలు కలిపి ఎంత ప్రచారం చేసినా హిందువులలో చైతన్యం రావడం లేదని ఆ మెసేజ్ యొక్క సారాంశం. అయితే ఇందులో వాస్తవం ఎంత, దాని వెనుకున్నటువంటి వాస్తవమైన విషయాలు ఏంటనేది ఒకసారి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకే ఈమెయిల్కి అన్ని ఈమెయిల్స్ వెళతాయి. అవి ముస్లింల నుంచైనా హిందువుల నుంచైనా ఇంకా ఎవరు పంపించినప్పటికీ కూడా ఒకే మెయిల్కి చేరతాయి. అయితే అసలు ఆ మెయిల్ ఎందుకోసం, మనం పంపించినది వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని సవరించాలా వద్దా అనే దానిని, లేదా అలాగే వదిలేయాలా అనే దానిపైన ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ మాత్రమే కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుంది. అంటే ఇది ఓటింగ్ పర్పస్ కాదు, మన అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి అడుగుతుందన్నమాట. కాబట్టి మనం మన అభిప్రాయాన్ని ఎవరైతే ఏ కమ్యూనిటీ అయినా సరే, ముస్లింలైనా క్రిస్టియన్స్ అయినా హిందువులైనా ఇంకొకళ్ళైనా వాళ్ళ అభిప్రాయాన్ని మాత్రమే మనం మెయిల్స్ ద్వారాగా తెలియజేశాము. అయితే ఇంకొక గొప్ప విషయం, నిన్న తెలిసిన విషయం ఏంటంటే, వచ్చిన మెయిల్స్ అన్నిటిలో కూడా 93% మంది వక్ఫ్ బోర్డు బిల్లును సవరించాల్సిందేనని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారని కేంద్ర ప్రభుత్వం ఒక నివేదికలో తెలియజేసింది. ఇది తెలియక మన వాళ్ళంతా కూడా అసలు మన వాళ్ళెవరు ఇది ఓటింగ్ పర్పస్ కోసం, మన హిందువులు ఎవరు ఓటింగ్ చేయలేదు, ముస్లింలు మాత్రం తండోపతండాలుగా మసీదుల దగ్గర పెళ్ళిళ్ళలోనూ వాటిల్లోనూ QR కోడ్లు పెట్టేసి అనేక మంది ఓటింగ్ చేశారు అని చెప్తున్నారు. మన వాళ్ళు కూడా చేశారు, చాలా విస్తృతంగా చేశారు. వినాయక మండపాలలోనూ స్కూల్స్లోనూ యూత్ అయితే చాలా ఉత్సాహంగా రోడ్లంట వెళ్ళే వాళ్ళని ఆపి మరీ ఓటింగ్ చేయించిన వీడియోలు చాలా చూసాం. చాలామంది మంచి స్పందనని తెలియజేశారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఓటింగ్ పర్పస్లో మెయిల్స్ పంపించలేదు. మనమంతా కూడా మన అభిప్రాయాలని మాత్రమే వాళ్ళకి పంపించాము. ఆ అభిప్రాయ సేకరణలో 93% మంది దీనికి అనుకూలంగా వక్ఫ్ బోర్డు సవరణ చేయాలని చెప్పారు. వాట్సాప్లో వచ్చినటువంటి ఈ మెసేజ్, ఈ వ్యవహారం అంతా పక్కన పెడితే, ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు బిల్లు రాజ్యసభలోనూ లోక్సభలోనూ బిల్లు పాస్ కావాలంటే కావలసిన మెజారిటీ ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వానికి ఉంది. రాజ్యసభ సీట్లకు కొత్తగా 6 సభ్యులు నామినేట్ కావడంతో బీజేపీ రాజ్యసభ సీట్ల సంఖ్య 119కి చేరింది. అలాగే లోక్సభలో మొత్తం ఎంపీల సంఖ్య 234. ఈ 234 మందిలో ఏదైనా ఒక బిల్లు పాస్ కావాలి అంటే అందులో సగం మంది అంటే 117 మంది ఓటేస్తే బిల్లు నెగ్గుతుంది. కాబట్టి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు, ఆ బిల్లే కాదు ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల ఏవైతే బిల్లులు ఉన్నాయో అవన్నీ కూడా పాస్ అవుతాయి. అందుకని ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, మనం ఉంటున్నటువంటి ప్రదేశాలలో మన ఎంపీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో అక్కడ ఆ ఎంపీకి సంబంధించినటువంటి మెయిల్ ఐడి ఆన్లైన్లో మీకు దొరుకుతుంది. ఆ మెయిల్ ఐడిని తీసుకుని ఆ మెయిల్ ఐడికి, మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎంపీ మెయిల్ ఐడికి వక్ఫ్ బోర్డు బిల్లుకు మీరు ఖచ్చితంగా సవరణ చేసేందుకు ఓటు వేయాల్సిందిగా కోరుచున్నాము అని చెప్పి ఈమెయిల్ చేస్తే బాగుంటుంది. అందుకని వీలైతే మీ ఎంపీని కలిసి, అవకాశం ఉన్నవాళ్ళు వినతి పత్రాలు ఇవ్వండి, లేదా ఆన్లైన్లో మెయిల్ని తీసుకుని ఆ మెయిల్కి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మీరు ఖచ్చితంగా మద్దతు తెలియజేయవలసిందే అని మెయిల్ చేయండి. కేంద్ర ప్రభుత్వం ఈ దేశానికి, ఈ దేశ భవిష్యత్తుకు హిందువులకు అవసరమైనటువంటి ఎన్నో ఉపయోగకరమైన నిర్ణయాలు ప్రకటిస్తున్న సమయంలో
హిందువులని రెచ్చగొట్టడానికి, తద్వారా గొడవలు సృష్టించి అస్థిరత్వాన్ని పెంచడానికి మతోన్మాద శక్తులు ప్రయత్నించే అవకాశం ఉంది. కాబట్టి దీనిపైన కూడా మనమంతా అప్రమత్తంగా ఉండాలని హిందూ సమాజాన్ని హెచ్చరిస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.